గత 5 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 16 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏకంగా 250% మించి అబ్సల్యూట్ రిటర్న్స్ ఇచ్చాయి. ఈ మేరకు ఈటీ మ్యూచువల్ ఫండ్స్ డేటా విడుదల చేసింది. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో మొత్తంగా 201 ఫండ్స్ ఉండగా 16 మాత్రమే ఈ స్థాయి రాబడిని అందించాయని చెప్పొచ్చు. అంటే ఆయా ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన వారికి ఇలా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వచ్చాయన్నమాట. మొత్తం 201లో 195 ఫండ్ స్కీమ్స్ ట్రిపుల్ డిజిట్ రిటర్న్స్ ఇవ్వగా మరో 6 డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఇక 250% పైగా రాబడి అందించిన 16 పథకాల్లో 10 స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందినవి కాగా 4 మిడ్ క్యాప్, 1 చొప్పున మల్టీ క్యాప్ కాంట్రా ఫండ్స్ ఉంటాయి. ఈ 5 ఏళ్లలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అగ్రస్థానంలో నిలిచింది. గత 5 ఏళ్లలో ఏకంగా 349.11% రాబడి అందించింది. అంటే ఇక్కడ 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి 5 ఏళ్లలో 4.49 లక్షలు వచ్చాయి. మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 325% రిటర్న్స్ తో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ లక్ష పెట్టుబడి 4.25 లక్షలైంది. వరుసగా 3-4 స్థానాల్లో నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఉన్నాయి. వరుసగా 309, 282% చొప్పున రాబడొచ్చింది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ నుంచి హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ 276% రిటర్న్స్ ఇవ్వగా లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఈ క్రమంలో 3.76 లక్షలు వచ్చాయి. ఇదే సమయంలో ఇదే మ్యూచువల్ ఫండ్ నుంచి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ 253% రాబడి అందించింది. ఇక్కడ లక్ష పెట్టుబడిని 3.53 లక్షలుగా చేసింది. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ 269% రాబడందించింది. లక్షను 3.69 లక్షలు చేసింది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఉంది. ఇది 258% అబ్సల్యూట్ రిటర్న్స్ అందించగా లక్ష ఇన్వెస్ట్మెంట్ ను 3.58 లక్షలు చేసింది. మిగతా ఫండ్స్ విషయానికి వస్తే కనీసం 81.37% నుంచి 248.39% వరకు రాబడందించాయి. వీటిలో సెక్టోరియల్, థీమాటిక్ ఫండ్స్ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. రెగ్యులర్, గ్రోత్ ఆప్షన్స్ బట్టి ఈ రిటర్న్స్ ఉన్నాయి. ఇక చెప్పిన గత 5 ఏళ్లలో ఎంత రాబడి ఇచ్చింది అని మాత్రమే పెట్టుబడి సిఫారసు కాదు. ఇంకా గత రాబడులు భవిష్యత్తుకు హామీ కావని గుర్తుంచుకోవాలి.